నమస్కారం బి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు విడతల వారీగా అభ్యర్థులు ప్రకటిస్తున్న వైసీపీ ముగ్గురు పేర్లతో మరో జాబితాను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం ఈ జాబితాలో 2 ఎంపీ స్థానాలకు ఒక ఎమ్మెల్యే స్థానానికి ఇన్ఛార్జ్లను ప్రకటించిన వైసీపీ టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీని కూడా కలపాలని ఢిల్లీ పెద్దలను కలుస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లు అమిత్ షా జేపీ నడ్డాలను కలవటానికి సమయం కోసం ఎదురుచూస్తున్న ఇరువురు నేతలు నేడు సమావేశంలో ఢిల్లీ పెద్దలతో పాల్గొననున్న ఇరువురు నేతలు ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా శివ కళ్యాణ నిర్వహణ దుర్గగుడికి పోటెత్తిన భక్తులు దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించిన ఋత్వికులు ఏపీ అధికార పక్షం వైసీపీ విడతల వారీగా తన అభ్యర్థులను ప్రకటిస్తుంది ముగ్గురు పేర్లతో మరో జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో 2 ఎంపీ స్థానాలకు ఒక ఎమ్మెల్యే స్థానానికి ఇన్ఛార్జ్లను ప్రకటించారు అమలాపురం పార్లమెంట్ స్థానం వైసీపీ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ ను ప్రకటించారు రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో రాసోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు ఈసారి ఎన్నికల్లో రాపాక లోక్సభకు పోటీ చేస్తున్నందున రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ గా గొల్లపల్లి సూర్యారావును ఎంపిక చేశారు ఇక కర్నూలు పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జ్ గా బివై రామయ్య పేరును జాబితాలో పేర్కొన్నారు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీని కూడా కలుపుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే అమిత్ షా జేపీ నడ్డాలను కలిసిన చంద్రబాబు పవన్ చర్చలు జరిపారు అయితే నిన్న కూడా సమావేశం అవ్వాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు సమావేశం వాయిదా పడటంతో అమిత్ షా జేపీ నడ్డాలకు సమయం కుదరకపోవడంతో నేడు సమావేశం అవ్వాలని నిర్ణయించారు అమిత్ షా రేపు పట్నా వెళ్లనుండగా ఆ పర్యటనకు ముందు కలిసేందుకు చంద్రబాబు పవన్లకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబు పవన్ ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తుంది మహాశివరాత్రి పర్వదినం వేళ శివనామస్మరణ మిన్నంటింది శుక్రవారం వేకునే పవిత్ర కృష్ణా తీరాన భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు శివయ్య దర్శనానికి ఆలయాలకు లక్షలాదిగా పోటెత్తారు విశేష అభిషేకాలు పూజల అనంతరం ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన ముక్కుంటికి ప్రణమిల్లారు ప్రభు ప్రాణనాదం విభు విశ్వనాథం జగన్నాథనాదం సదానంద భాజం అని పరమశివుణ్ణి స్తుతించారు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రంతా జాగారం చేశారు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి భక్తులు శుక్రవారం పోటెత్తారు మహాశివరాత్రి కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శివయ్య దర్శనం చేసుకుని దుర్గమ్మ దర్శనానికి వేకోజాము నుంచే క్యూ లైన్ లో బారులు తీరారు మల్లేశ్వరాలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది పుణ్యస్నానాలకు వచ్చే భక్తుల కారణంగా కనకదుర్గానగర్ రథం సెంటర్ దుర్గాఘాట్ పరిసరాల వాహనాల్లో నిలపకుండా పోలీసులు ఆంక్షలు విధించారు పున్నమి హోటల్ సీతమ్మవారి పాదాల సెంటర్ వద్ద భక్తులు వాహనాలను నిలపాల్సి వచ్చింది వృద్ధులు మహిళలు అమ్మవారి దర్శనానికి తీవ్ర అవస్థలు పడ్డారు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయంతో పాటు దిగువన ఉన్న శివాలయాల్లో ఆది దంపతుల దివ్యలీల కళ్యాణం నేత్రపర్వంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నిర్వహించారు. అర్ధరాత్రి వరకు శివయ్యకు సాంప్రదాయబద్ధంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి పాత శివాలయంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి, గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి, విజయేశ్వర స్వామి దేవస్థానంలో గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి, బుద్ధువారి ఆలయంలో గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తుల కళ్యాణాన్ని ఉభయదాతల సమక్షంలో శాస్త్రోక్తంగా ఋత్వికులు నిర్వహించారు. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాంబాబు, ఈవో రామారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య, యజ్ఞ నారాయణ శర్మ, మురళీధర్ శాస్త్రి పాల్గొన్నారు. మమతో హవామహే యోగో జిద్ధనజిద స్వజిత్యః యమన్నా యజ్ఞం బహవేజుషస్వాస్య కుర్మా హరివో మే దినంద్వా వాజమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేషమోర్జందుహానాథే నిర్వాగస్మానుపసుష్టోదయిదో ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహణామూర్యనామసిద్ధిరస్తు దేవి సర్వమంగళాదయో సంస్మరణాత్వం సర్వతో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంఘ్రీకం స్మరామి योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतर्ध्रुवाणि धर्मधर्ममा सकल कल्याण भाजनं यत्र जायते पुरुषस्तमजन्नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्तेषां मङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरिः नावस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपार्तारं दातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूजो भूजो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः पुरन्दराभ्यां नमः अरुन्धते वसिष्ठाभ्यां नमः सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः. మండలంలోని ఎనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రాంతం శుక్రవారం శివనామస్మరణతో మారుమ్రోగింది. దాదాపు 1,00,000 మంది భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ప్రభోత్సవం కన్నుల పండుగగా సాగింది. ప్రభలను, డప్పు, తీన్మార్ వాయిద్యాల నడుమ ప్రదర్శన ఆరంభమైంది. కోలాటాలు, భజనలు, కోయ నృత్యాలు అలరించాయి. భేతాల వేషధారలు సందడి చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభలు ఆకట్టుకున్నాయి. పటమట, పటమటలంక, పాత చెక్ పోస్ట్, కూడలి తదితర ప్రాంతాల నుంచి ప్రభలు స్వామివార్ల సన్నిధికి చేరుకున్నాయి. దాదాపు 70 వరకు ప్రభలు పాల్గొన్నాయి. శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय
जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय మైలవరం నియోజకవర్గం వెల్వండలో హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతో భక్తజనం పోటెత్తారు. భక్తులకు నియోజకవర్గం టీడీపీ నాయకులు పులిహోర ప్రసాదం మజ్జిగను పంపిణీ చేశారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రి పుణ్యదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు వారి సేవా కార్యక్రమాలను కొనసాగించారు. మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం భక్తులకు పులిహోర ప్రసాదం మజ్జిగను పంపిణీ చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై అభిమానంతో సుమారు 5,000 మందికి పులిహోర మజ్జిగను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోడూరు మనోజ్ కుమార్, కన్నా బుడ్డి, విక్రమ్, దావులూరు కన్నయ్య, చనుమోలు నాగభూషణం, అడ్డగిరి సుధాకర్, కడియాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక్క చంద్రబాబుకే సాధ్యమని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ అన్నారు. జగన్ రెడ్డి రాక్షస పాలన పోవాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమికి మద్దతు పలికి అధికారంలోకి తీసుకురావాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ పాల్గొన్నారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, మహిళా నాయకురాలు కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళలకు చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు కలలకు సాకారం అనే పథకం రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అమలు చేస్తానని ప్రకటించారని చెప్పారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఇది శుభవార్త అన్నారు. జగన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఒక మహిళపై అత్యాచారం చేసి హత్య చేస్తే 4 సంవత్సరాలవుతున్నా నిందితులు
నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవన్నారు. వైసీపీ నాయకులు అచ్చూసిన ఆంబూతుల్లా రాష్ట్రంలోని మహిళలపై విరుచుకుపడుతున్నారని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా పెడుతున్న పోస్టులు చూసి మహిళలు సిగ్గుపడుతుందన్నారు. జగన్ రెడ్డికి మహిళలపై గౌరవం లేదన్నారు. జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురయ్యారని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయని, మహిళా హోంమంత్రి ఎక్కడ ఉందో ఆచూకీ లేదన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరగడానికి పదవి వేయించుకుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తానని చంద్రబాబు ప్రకటించడం రాష్ట్రంలోని మహిళా లోకం స్వాగతించిందని అన్నారు. మనుగడే స్త్రీతో అనుబంధం ఉన్నట్లుగా మరి భూమాత అంటాము, మనకి ఆహారాన్ని ఇచ్చే, పంటలు పండించే భూతల్లిని. మరి అదే విధంగా మన దాహం తీర్చేది గంగమ్మ అని పిలుస్తాం. ఆ విధంగా మనకి సిరులు కురిపించే లక్ష్మీదేవిని అని అంటాము. మన జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవి అంటాం. ఈ రకంగా ప్రతి ఒక్కటి మనకి కావలసిన వనరులన్నీ కూడా ఈ రోజున ఏదైతే మహాశివరాత్రి అని మనందరం కూడా ఆనందంగా జరుపుకుంటున్నామో, ఆ శివుడి పేరులోనే ఉమామహేశ్వరుడు, అర్ధనారీషుడు, అంటే తన సగభాగం ఒక మహిళని మరి తను పెట్టుకుని ఆ పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఈ రకంగా ప్రతి తల్లి కూడా ఈ రోజున ప్రతి స్త్రీ కూడా ఒక దేవతగా పూజించబడుతూ ఉంది. మరి ఆ పూజించబడినన్ని రోజులు కూడా ధర్మం 4 పాదాల నడిచింది. మరి తరువాత కొన్నాళ్ళు మరి ఆడబిడ్డని హింసించడం, లైంగిక హింస ఇవన్నీ రావటం ఎప్పుడైతే మొదలు పెట్టిందో అప్పుడు మళ్ళీ మహిళ తిరుగుబాటు చేసి తన హక్కుల కోసం పోరాటం చేయటం మొదలు పెట్టింది. మరి ఆ రకంగా ఈ రోజున ఒక జ్యోతిబాయి పూలే భార్య సావిత్రిబాయి పూలే, ఆ రోజున ఆమెకి చదువు లేదు, మహిళలందరూ కూడా చదువుకోవాలని మరి స్కూల్కి పంపిస్తే ఆవిడ ఎన్ని పాటలు పడిందో కూడా మనందరికీ తెలుసు. ఆమె స్కూల్కు వెళ్ళేటప్పుడు ఆ గ్రామం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వీర మహిళలుగా అభివర్ణించే వారిని 42వ డివిజన్ జనసేన నాయకురాలు తిరుపతి అనూష అన్నారు. ఆయన బాటలోనే పోతిన మహేష్ కూడా మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఆమె అన్నారు. రానున్న ఎన్నికల్లో పోతిన మహేష్ ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని 42వ డివిజన్ ప్రియదర్శిని కాలనీలో డివిజన్ నాయకులు తిరుపతి అనూష ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ సతీమణి పోతిన విజయలక్ష్మి పాల్గొని మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి అనూష మాట్లాడుతూ జనసేన పార్టీ నుంచి మహిళలకు ఎంత గౌరవం తగ్గుతుందని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ ఉంటారని అన్నారు. అలాగే జనసేన పార్టీలో వీర మహిళలంటే ఒక శక్తిలాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ముందుండాలని పవన్ కళ్యాణ్ చెబుతుంటారని అన్నారు. ఆ మాటలను అనుసరించే వ్యక్తి పోతిన మహేష్ అని, మహిళలందరూ పోతిన వెంకట మహేష్ నాయకత్వాన్ని బలపరుస్తామని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను పోతిన మహేష్, జనసేన పోతిన మహేష్ గారి సతీమణి. నేను 42వ డివిజన్లో తిరుపతి అనూష చీరల పంపిణీ చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మహిళలకి ఆనందంగా మొహంలో ఇదిగా సంతోషం ఎట్టించేందుకు అందరికీ చీరల పంపిణీ చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతి అనూష. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 42వ డివిజన్లో మహిళల మొహాల్లో వెలుగు చూడడం కోసం, మహిళల్ని ఉత్తేజపరచడం కోసం ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా చక్కగా కూర్చున్నారు. ఈరోజు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ ఆవేదన అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ప్రియదర్శిని కాలనీలో ఒక 3000 కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. మరి వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇళ్ల పట్టాల కోసం ఎంతో ఫైట్ చేస్తున్నారు. మరి వీళ్ళ ఇళ్ల పట్టాలు ఆకాశంలో చంద్రుడిలాగా ఈరోజు దూరంగానే ఉన్నాయి, కానీ ఆ పాంప్లెట్ల రూపంలో ఉన్న ఆ పట్టాలని పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు మేము ఇచ్చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. మరి వచ్చే 2 నెలల్లో ఈ ప్రభుత్వం చుక్కల్ని చూపించడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. పెన్షన్ పెంచడానికి కారణం ఏంటి?
గత 4 సంవత్సరాల నుంచి ఎటువంటి ఫెన్షన్ ప్రజలందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే పట్టించుకొని ఈ చేతగాని ప్రభుత్వం మరి ఈరోజు 1 నెల ఎలక్షన్ ఉందనగా మరి 5,000 పెన్షన్ ఇవ్వడం ఏమంటారు? ఎలక్షన్ స్టంట్ అనకుండా ఏమంటారో వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ప్రజల ఇల్లు, ఒక మహిళ ఏం కోరుకుంటుంది? తన ఇల్లు తనకు కావాలని కోరుకుంటుంది. మరి ఇలాంటి కళని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి వచ్చే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ప్రజలందరూ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎటు చూసినా కూడా పోతిన వెంకట మహేష్ గారి గురించే, ఆయన గెలుపు గురించే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఇంతమంది మహిళలు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారంటే అది గెలుపు తథ్యం అని చెప్పి కూడా ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని పటమటలోని ఆశా కన్వెన్షన్ హాల్ నందు A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేటి కాలంలో మహిళలు ప్రతి రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారని ట్రస్ట్ వ్యవస్థాపకులు అమీన్ భాయ్ కొనియాడారు. సమాజంలో స్త్రీ శక్తి అందించే సేవలు ఎనలేనివని ప్రశంసించారు. ఒక్క మహిళా దినోత్సవం రోజున కాకుండా ప్రతిరోజు మహిళను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. విజయవాడ నగరంలోని పటమట ఆశా కన్వెన్షన్ హాల్ నందు A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు అమీన్ భాయ్ మాట్లాడుతూ A1 ఫౌండేషన్ ద్వారా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. నేటి కాలంలో మహిళలు ప్రతి రంగంలో ముందున్నారని కొనియాడారు. సమాజంలో స్త్రీ శక్తి అందించే సేవలు ఎనలేనివని ప్రశంసించారు. ఒక మహిళా దినోత్సవం రోజున కాకుండా ప్రతిరోజు మహిళను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం ప్రముఖ సోషల్ యాక్ట్రెస్ లోరా మెడిసిన్ మాట్లాడుతూ A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతిష్టాత్మక లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకున్న అమీన్ భాయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తమ సేవా కార్యక్రమాలకు లభించిన అరుదైన గౌరవం ఇది అని చెప్పారు. A1 ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ అమీన్ భాయ్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తించిన లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు ఆయనకు ఈ అవార్డు అందించారని పేర్కొన్నారు. అభాగ్యులకు, అనాథలకు అండగా ఉంటూ నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్ల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం బస్తాలను, గోధుమలు, పాలు పంపిణీ చేశారని చెప్పారు. ఆరోగ్య సమస్యలతో తన వద్దకు వచ్చిన వారికి ఆర్థికంగా ఆదుకున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది నిరుపేద కుటుంబాలకు కొత్త బట్టలు పంపిణీ చేశారని చెప్పారు. గుళ్ళు, మసీదులు, చర్చ్ల నిర్మాణానికి విరాళాలు, మానవ హక్కుల సంఘం సభ్యుడిగా ఎంతో మంది బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నా తరపు నుంచి హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తున్నాను. ఇక్కడికి మా వైజాగ్లో కూడా నిర్వర్తిస్తారండి, అన్నీ కూడా ఫంక్షన్స్ అవి చేస్తుంటారు. సో ఇట్లాగే ఎన్నో జరుగుతుంటాయి. కానీ నన్ను వైజాగ్ గుర్తించి A1 చారిటబుల్ ట్రస్ట్ అభిప్రాయ గారు నాకు పిలిచి వాసు అని ఉన్నారు, వాసు తమ్ముడు గారు నాకు చెప్తే నన్ను ఇక్కడికి రమ్మని, ఎలా అయినా సరే మీరు రండి, మీలాంటి వాళ్ళు ఉండాలి మేడం అని చెప్పి నన్ను గుర్తించి నాకు అవార్డు ఇచ్చారండి. సో ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పినట్లుగా, అమీన్ భాయ్ చెప్పినట్లుగా మూలల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన స్టేజ్ ఎక్కి నేను కూడా ఇట్లాగే అనుకోవాలి, ఈ అమ్మాయిలాగా ఈ పిల్లలందరూ తీసుకుంటున్నారు, నేను ఎందుకు తీసుకోలేకపోతున్నాను, ఇంట్లోనే మగ్గిపోతున్నాను, కొంతమంది స్త్రీలు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రతి ఒక్కరు ధైర్యం చేసి అందరూ ముందుకొచ్చి అవార్డులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ అవకాశం లేదు. కానీ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లాంటి చారిటబుల్ ట్రస్ట్ చూడండి, ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కూడా వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ వీళ్ళందరికీ సేవలు అందిస్తూ కూడా అమీన్ భాయ్ చేస్తున్నారు. ఎంతోమంది అండి చిన్నపిల్లల్ని కూడా మీడియా కంటే అందరికీ తెలిసిన విషయమే. అందరికీ నమస్కారం అండి. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన డే. సో మనం ఎంత హ్యాపీగా ఉండాలంటే ఈరోజు ఇంతమంది మహిళల్ని గుర్తించి A1 చారిటబుల్ ట్రస్ట్ NGO ఫౌండర్ అమీన్ గారికి ఫస్ట్ నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఎంతోమంది మహిళల్ని వాళ్ళు చేసిన సర్వీసెస్ని గుర్తించి వాళ్ళకి ఇట్లాంటి ఒక మహిళకి చాలా ఇంపార్టెంట్ అయిన డేని వాళ్ళకి అవార్డు ఇచ్చి వాళ్ళకి చిరు సత్కారం చేసి సో వాళ్ళ సర్వీస్ని గుర్తించిన ఒక డే, మా డే రోజు మమ్మల్ని సత్కరించారు సో అని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే హ్యాపీనెస్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. సో ఇదంతా గుర్తించిన ఫస్ట్ అమీన్ గారికి నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. మహిళలు మీరందరూ ముందుకు రావాలమ్మా. ముఖ్యంగా చెప్తున్న హౌస్ వైఫ్స్
హౌస్ వైఫ్స్ ప్లీజ్ మీరు ఇంకా ఇళ్లలో కూర్చోవద్దు, మీరు రావాలి, ఇంకా మనం ఏంటో చూపించాలి. ఎందుకంటే మహిళలు ఏ రంగంలో కూడా తగ్గటం లేదు, ఏ రంగంలో కూడా తగ్గకుండా ఉన్నారు. మనకు ఉన్నంత ఓర్పు సహనం ఎవరికీ లేదు. సో మహిళలు ప్లీజ్ అందరూ మీరు అన్ని విషయాల్లో ముందుకెళ్ళాలని అందరినీ హార్ట్ఫుల్గా కోరుకుంటూ, నేను మీ నందిని, మిస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఇండియా 2024, ఐఎమ్ ఎన్ యాక్ట్రెస్ అండ్ మోడల్ అండ్ మిస్ ఇండియా 2023. థ్యాంక్ యూ సో మచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో హనుమంతరాయ్ గ్రంథాలయం నందు నిర్వహించిన సంగీత విభావరి శ్రవణానందం కలిగించిందని స్వరలయ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ ప్రభాకర్ అన్నారు. స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, స్వరలయ సంస్థ ద్వారా ఎంతో మందిలోని ప్రతిభను వెలికితీసి చిరు సత్కారాలతో వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నట్లు చెప్పారు. స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ్ గ్రంథాలయం నందు నిర్వహించిన సినీ సంగీత విభావరి మధురంగా సాగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు కళారత్న మోదుముడి సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యువ గాయని ఋగ్వేదం పద్మశ్రీ 79 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో 116 మంది గాయనీమణులు పాడిన 116 సినీ గీతాలను 4 గంటల సేపు ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలోని ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. పద్మశ్రీ బహుముఖ ప్రతిభాశాలి అని అభినందించారు. అనంతరం స్వరలయ ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ ప్రభాకర్ మాట్లాడుతూ పద్మశ్రీ ఆలపించిన పాటల విశేషాలను వివరించారు. వరల్డ్ రికార్డ్ సాధన కోసం 4 సంవత్సరాల పాటు ఆమె కృషి చేసిందన్నారు. అలాగే తమ సంస్థను ప్రారంభించి 9 నెలలుగా ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఎంతో మందిలోని ప్రతిభను వెలికితీసి చిరు సత్కారాలతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ సంస్థ ద్వారా రానున్న కాలంలో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ గత సంవత్సర కాలంగా అత్యంత నాణ్యమైన ప్రోగ్రాం, పాటల పోటీల్ని అలాగే సినిమా గీతాలని ప్రతి నెల చాలా మంచి క్వాలిటీ ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో విజయవాడలో ఒక రకమైన ఇమేజ్ని సంపాదించుకున్న సంస్థ. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీమూర్తుల పట్ల మాకున్న గౌరవాన్ని ప్రదర్శించడానికి మంచి గాయనిగా పేరొందిన ఋగ్వేదం పద్మశ్రీ చేత 116 తెలుగు సినీ నేపథ్య గాయనీమణుల గీతాలని తీసుకుని 116 మందివి వాళ్ళు పాడిన పాటలు ఇవాళ డిస్ప్లే ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే ఇది ఒక వరల్డ్ రికార్డుకి అమ్మాయి ఇవాళ కంపీట్ చేస్తుంది. 2 వరల్డ్ రికార్డ్స్ని అమ్మాయి ఇవాళ ప్రపోజ్ చేస్తుంది. సో ఈ కార్యక్రమం సుమారుగా 4 గంటలు సాగుతుంది. సో ఇలాంటి అవకాశం ఆ అమ్మాయికి మేము మా సంస్థ ద్వారా కలెక్ట్ చేయడం అనేది నిజంగా మా అదృష్టం అది. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మంచి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా చేస్తామని హామీ ఇస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విడతల వారీగా అభ్యర్థులు ప్రకటిస్తున్న వైసీపీ. 3 పేర్లతో మరో జాబితాను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం. ఈ జాబితాలో 2 ఎంపీ స్థానాలకు 1 ఎమ్మెల్యే స్థానానికి ఇన్ఛార్జ్లను ప్రకటించిన వైసీపీ. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీని కూడా కలపాలని ఢిల్లీ పెద్దలను కలుస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. అమిత్ షా, జేపీ నడ్డాలను కలవటానికి సమయం కోసం ఎదురుచూస్తున్న ఇరువురు నేతలు. నేడు సమావేశంలో ఢిల్లీ పెద్దలతో పాల్గొననున్న ఇరువురు నేతలు. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా శివ కళ్యాణ నిర్వహణ. దుర్గగుడికి పోటెత్తిన భక్తులు. దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించిన ఋత్వికులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.